బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న రాజ్ కిషన్రెడ్డి బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోసారి ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నానని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇదే కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే కోర్టు ఈ రెండు పిటిషన్లు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఇక లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే రాజ్ కిషన్రెడ్డి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అటు రాజ్ కిషన్రెడ్డి బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోసారి ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం మనం చూస్తున్నాం. ఇక అనారోగ్యంతో నేను బాధపడుతున్నానని అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు ఇంతకు ముందే చేయడం జరిగింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రస్తుతం ఇద్దరు నిందితులు కూడా అటు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే అటు పిటిషన్లని ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసినట్లు కూడా మనం కోర్టు చూస్తున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం మీద చూసుకుంటే ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి కూడా మద్యం కేసులో కీలక నిందితుడు రాజ్ కిషన్రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. 4 సార్లు కూడా డిస్మిస్ అయింది. ప్రస్తుతం ఆయనకు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చెప్పి ఆయన హైకోర్టులో కూడా గతంలో బెయిల్ పిటిషన్ వేశారు. అక్కడ కూడా డిస్మిస్ అయింది. తాజాగా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో మరొక బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఏసీబీ కోర్టులో స్టేట్ టూర్ బెయిల్ పిటిషన్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేశారు. లిక్కర్ కేసులో విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భాస్కర్ రెడ్డి, రాజ్ కిషన్రెడ్డి రెండు పిటిషన్లపై 18వ తేదీని విచారిస్తామని చెప్పి న్యాయస్థానం ప్రకటించింది. అయితే వేరువేరుగా ఈ బెయిల్ పిటిషన్లు వేశారు. వేరువేరుగా వేసిన బెయిల్ పిటిషన్ అన్నింటిని కూడా ఎల్లుండి విజయవాడ ఏసీబీ న్యాయస్థానం విచారణ జరిపే అవకాశం కనిపిస్తా ఉంది. రత్నం, శివ, ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు? అంటే గతంతో ఆయన కిడ్నీకి సంబంధించి బాధపడుతున్నానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. కిడ్నీలో రాళ్లు ఉన్నాయి, దానికి సంబంధించి సర్జరీ చేయించుకోవాలని చెప్పి కూడా ఆయన గతంలో వేసిన బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా దాఖలు చేశారు. అప్పట్లో ఆ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయింది. తాజాగా మరొకసారి ఛాతి నొప్పి, వెన్ను నొప్పితో పాటు కిడ్నీలో రాళ్లకు సంబంధించి సర్జరీ చేయించుకోవాలి, ముందస్తు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ ఇస్తారా లేకపోతే లేదా అనే దానికి సంబంధించి కూడా 18వ తేదీన తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న రాజ్ కిషన్రెడ్డి బెయిల్ కోసం మరోసారి ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీన్ని అటు ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. మరి చూడాలి ఎటువంటి తీర్పు వెలువడుతుంది.